హాయ్! మీరెప్పుడైనా ఆలోచించారా? నరకం మనుషుల కోసం సృష్టించబడింది అని అందరూ అనుకుంటారు. ఆలోచించారా ఎప్పుడైనా? అందరూ అంటారు కదా! నీకు నరకం, 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 నరకం అని. అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా భూమి మీదే నరకం అనుభవిస్తున్నారు కదా! సో, ఎందుకు అనుభవిస్తున్నారు? దేవుడిని దూరం చేసుకొని నరకం అనుభవిస్తున్నారు కదా! అయితే దేవుడు చెప్పింది కూడా అదే. నరకం ఎవరి కోసం అసలా? నరకం ఎవరి కోసం సృష్టించబడింది? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయితే తెలుసుకోబోయే ముందు మీ అందరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అయితే అసలు నరకం ఎవరి కోసం? అయితే చాలామంది అనుకుంటారు పాపం చేసిన మనుషుల కోసం నరకం ఉంది అని. కానీ బైబిల్‌లో ఒక మాట ఉంటది. మత్తయి సువార్త 25 అధ్యాయం 41 వచనంలో దెయ్యమునకు అతని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్ని అంటే ఇక్కడ ఒక దెయ్యాలకి, దెయ్యంకి సంబంధించిన దూతలకి. అయితే ఇక్కడ ఒక షాకింగ్ ట్రూత్ ఉందన్నమాట. నిజం ఉందన్నమాట. అదేంటి అంటే నరకం అసలు మనుషుల కోసం క్రియేట్ చేయలేదు. తెలుసా ఇది? అది ఎవరి కోసం అంటే సాతాను మరియు అతని దూతల కోసం అన్నమాట. ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయం 10వ వచనంలో సాతాను చివరికి అగ్ని సరస్సులో వేయబడతాడు అని చెప్తాడనమాట. కానీ ఇక్కడ ఒక సీరియస్ విషయం ఉంది. ఇదే ఎవరో తెలుసుకోరు. మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి రిజెక్ట్ చేస్తే అదే మార్గంలో వెళ్తాడనమాట. ఏ మార్గంలో? నరకం గుండా సాతాను దూతల చేత నరకానికి వెళ్తాడనమాట. ఎప్పుడు మనిషి దేవుని రిజెక్ట్ చేస్తే అంటే దేవుడు ఎప్పుడు మిమ్మల్ని నరకానికి పంపాలని కోరుకోవట్లేదు. ఆయన మిమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ అసలైన విషయం నిజమేంటి అంటే నరకం అనేది ఒక పనిష్మెంట్ ప్లేస్ మాత్రమే కాదండి. దేవుడు ప్రెసెన్స్ లేకపోవడం, దేవుడు నీ హృదయంలో పనిచేయకపోవడం, దేవుని ఆత్మ నీలో లేకపోవడం, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండకపోవడం, దేవుడు చెప్పినా కూడా నువ్వు చేయలేని పనులు అంటే దేవునికి విరుద్ధంగా చేయడం అన్నమాట. అయితే అందుకే దేవుడు ఎప్పుడు కూడా రిపీటెడ్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట. నరకం అనేది మన కోసం క్రియేట్ చేసింది కాదు. కానీ మన డెసిషన్ వల్ల ఖచ్చితంగా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన రక్షణ మార్గాన్ని ఇచ్చాడనమాట. నువ్వు ఎప్పుడైతే ఆయన రక్షణ మార్గాన్ని వెతికి నువ్వు ఆయన మన హృదయంలో ఉంచడానికి నువ్వెప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉంటావో దేవుని కోసం, నీకు నరకం అనేది ఉండదు. దేవుని తెలుసుకో. దేవునితో సంబంధం ఎలా ఉండాలో తెలుసుకో. నరకం మనుషుల కోసం కాదు. నరకం అనేది దెయ్యముల కోసం.